నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆర్మూరు మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు వినతి పత్రం అందజేశారు. ఇటీవల జరిగిన ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య సంఘటన నిమిత్తం ప్రైవేటు పాఠశాల మేనేజ్మెంట్ మరియు ప్రైవేటు ఉపాధ్యాయుల రక్షణ కోసం కఠిన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు చట్టాలపైన ప్రవర్తన క్రమశిక్షణ పైన ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ప్రైవేట్ పాఠశాల తరపున పూర్తి సహాయ సహకారం అందిస్తామని వారు పోలీస్ కమిషనర్ ను కోరారు. అలాగే నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య భారతదేశంలోని ఉత్తమ అధికారుల జాబితాలో చోటు సంపాదించిన సందర్భంగా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూల మొక్కను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల అధ్యక్షులు విద్యా ప్రవీణ్ పవర్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు శ్రీ భాషితా సుందర్, మండల సెక్రటరీ నలంద ప్రసాద్, కోశాధికారి స్కాలర్స్ వేణు, జెంటిలికిస్ ప్రకాష్, ప్రజ్ఞావంశీ తదితరులున్నారు. ఆర్మూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి అధ్యక్షతన ఏసీఆర్ ఫేజ్ 2 పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడమే కాంగ్రెస్ యొక్క ప్రాథమిక లక్ష్యమని పేర్కొంటూ ఓటు హక్కులు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి ఓటు విలువైనదని అన్నారు. 18 ఏళ్ల యువకుడికి ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పోషించిన పాత్రను గుర్తు చేస్తూ అర్హులైన ఓటర్లందరి ఓటు హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సమావేశంలో నూడా చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరామరెడ్డి, ఆర్మూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, ఆర్మూరు మున్సిపల్ చైర్మన్ రఘు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారచంద్రమోహన్ రెడ్డి, నందిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్, ఆలూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రమోద్, డొంకేశ్వర మండల గ్రామాధ్యక్షులు బాబురావు, ఆర్మూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు, సీనియర్ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్స్, సూపర్వైజర్లు, మండల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. పూర్తిగా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్, ఎవరిది షిఫ్ట్ అయింది, ఎవరు చనిపోయిండ్రు అనేది ప్రతిదీ కూడా లిస్టులు అవుతారు కనుక ఏ గ్రామంలో గ్రామ సభ పెట్టినా సాధ్యమైనంత వరకు ఆ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక ఏనే కాదు, ఒక ముఖ్య నాయకులు కానీ ఒక 45 మినిమం తగ్గకుండా ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఏమవుతుందంటే ఏం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. పట్టణం ప్రధానంగా గ్రామాలలో అంటే ఎవరు మనిషి పోయినట్టు తెలిసిపోతుంది, చిన్న ఉన్నాడా పోయినా అని గ్రామాలలో తెలిసిపోతుంది. పట్టణంలో ఏమవుతుందంటే కొంత పక్కింటి కూడా ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకోసం కౌన్సిలర్లు ఏదైతే మొన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడైతే నామినేషన్ వేసి గెలిచిన వాళ్ళు కానీ అక్కడ ఓడిపోయిన వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఆ వార్డులల్లో ప్రతి ఓటుని రక్షించే విధంగా అందరం కూడా పనిచేయాలని చెప్పి కోరుతున్నాం. ఆర్మూరు పట్టణంలోని 24వ వార్డులోని అర్హులైన లబ్ధిదారులు ఆర్మూరు తహసీల్దార్ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కౌన్సిలర్ రవి గౌడ్ కోరారు. గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేని 24వ వార్డులోని అర్హులైన పేదవారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆర్మూరు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కౌన్సిలర్ రవి గౌడ్ కోరారు. ఆర్మూరు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని 24వ వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్మూరు అభివృద్ధికి పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేస్తున్న వారందరికీ ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లకు ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు. వార్డు ప్రజలు తమ దరఖాస్తు ఫారంతో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు జిరాక్స్ జతపరిచి ఆర్మూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ రోజు ఆర్మూరు మున్సిపాలిటీలో మరి ఇంద్రమ్మ ఇండ్లు పంపిణీ కార్యక్రమాలు మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, అదేవిధంగా మరి సీఎం పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిదారులందరూ కూడా మరి పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో దరఖాస్తు 30 వరకు ఉన్నది కాబట్టి మరి దయచేసి 24వ వార్డు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, ప్రత్యేకంగా ఇల్లు లేని వాళ్ళు ఆలోచన చేసుకొని దరఖాస్తు చేయాలి. ఎందుకంటే ఇల్లున్న వాళ్ళు దరఖాస్తు చేసుకొని మీ టైంని వేస్ట్ చేసుకోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇల్లు ఉన్న వాళ్ళని తనిఖీ చేసిన తర్వాత పక్కకు పెట్టకముందే దయచేసి ఇల్లు లేని వాళ్ళే దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వినయ్ రెడ్డి గారు కూడా మరి మొన్ననే ఫేస్బుక్లో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే నియోజకవర్గం రాకేష్ రెడ్డి గారు పేదవాళ్ళు ఉన్నవారికే మరి దాంట్లో ఎంతమంది అయితే అర్హులు అవుతారో అర్హుల్ని సెలక్షన్ చేసిన తర్వాతనే డ్రా రూపంలో తీయడం జరుగుతూ ఉన్నది. మరి ప్రతి వాళ్ళ కూడా
సుమారు 8 నుంచి 10 ప్రతి వార్డు 36 వాళ్ళకు కూడా లబ్ధి వచ్చే విధంగా మరి పేదవాళ్ళని కౌన్సిలర్లు అదేవిధంగా అందరూ కూడా మరి ఆ యొక్క పేదవాళ్లకు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకు అందే విధంగా పేదవాళ్ళకు అందే విధంగా మరి ప్రతి కౌన్సిలర్ కూడా ఈ సందర్భంగా పనిచేస్తారు. అదేవిధంగా ప్రతినిత్యం కూడా వినయ్ రెడ్డి గారు మరి TO5CD నిధుల్ని తీసుకొచ్చి మంజూరిచ్చి రోడ్డులను కూడా వర్క్ చేయడం, అదేవిధంగా దానికి సలహా ఇస్తున్నటువంటి రాకేష్ రెడ్డి గారు కూడా ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆర్మూర్ అభివృద్ధి బాటలో కీలక పాత్రను చేస్తున్న ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకులందరూ కూడా మరి ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రజల తరఫున పెద్ద సంఖ్యలో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఎంత ముందుగా దరఖాస్తు చేసుకుంటే అంత మంచిది. మరి దరఖాస్తు టైం ఉన్నది, ఇంకా మనం వెనక వేసుకుందామంటే ఆ రోజు ఎక్కువ మంది అవుతారు కాబట్టి మరి దరఖాస్తు తీసుకునే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా MRO కార్యాలయంకి వెళ్ళి మీ యొక్క దరఖాస్తుని పెట్టుకోనని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 24 వార్డు ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా మీ యొక్క దరఖాస్తులో మీ యొక్క ఫోటోని దానికి అంటేసి అక్కడ దరఖాస్తు చేయాలా. ఎందుకంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారో దాంట్లో జనరేట్ చేస్తేనే మనం SK సర్వే చేసిన దాంట్లో మీ ఉన్నదా ఇల్లు లేదా అనేది దాంట్లో ఏర్పడుతుంది. కాబట్టి మీరు అవి ఎక్కడ కూడా యాది మరకుండా దానికి జతపరుస్తూ ఆ యొక్క కార్యాలయంలో ఇవ్వగలరు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలోని నలంద హై స్కూల్ ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఇంగ్లీష్ మంత్ర ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ట్రైనర్ అజయ్జీ నిర్వహించారు. తరగతి గదిలో ఇంగ్లీష్ ను సమర్థవంతంగా ఉపయోగించడం, సరైన ఉచ్చారణ, కాన్ఫిడెంట్ కమ్యూనికేషన్ మరియు విద్యార్థులతో మెరుగైన ఇంగ్లీష్ ఇంటరాక్షన్ పై ఉపాధ్యాయులకు ప్రాక్టికల్ గా శిక్షణ అందించారు. ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని తమ బోధన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు విలువైన విషయాలు నేర్చుకున్నారు. నలంద యాజమాన్యం ట్రైనర్ అజయ్జీకి కృతజ్ఞత తెలియజేస్తూ ఉపాధ్యాయులు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ ను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్ నగరంలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్, TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. కిల్లా రోడ్డు నుంచి ప్రారంభమైన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉత్సాహభరితంగా కొనసాగా అనంతరం కిల్లా రోడ్డు నెహ్రూ పార్కులో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్, TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన షబీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్లు మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరు ఆచరించాలని పిలుపునిచ్చారు. సభలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ మాట్లాడుతూ మనిషిని మనిషిగా గౌరవించడం, ప్రేమించడం, కష్టాలు ఒకరికొకరు అండగా నిలవడమే నిజమైన మానవత్వం అన్నారు. కుల, మతం, భాష, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవించడం కాంగ్రెస్ పార్టీ విధానమని తెలిపారు. తెలంగాణలో ప్రతి పౌరుడు ప్రశాంతంగా, గౌరవంగా జీవించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దన్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేణు, శేఖర్ గౌడ్, నరల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ జమ్మి హనుమాన్ ఆలయంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఓనం పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం ఓనం పండుగ సందర్భంగా ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గురుస్వామి నగేశ్వర చేతుల మీదుగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాములకు పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి ఓనం పండుగ వేడుకను ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి, కార్యదర్శి మీసాల రవి, కోశాధికారి గజరెడ్డి నరసారెడ్డి, ముఖ్య సలహాదారు జనార్దన్ గౌడ్, బాలాజీ గంగామోహన్, గంట విప్లవ్, కాందే శ్రీనివాస్, మీసాల రాజేశ్వర్, నందు తదితరులు పాల్గొన్నారు. హరిహర సుతనే శరణ పునయ్యప్ప, అముడవ మెట్టే శరణ పునయ్యప్ప, 14వ మెట్టే శరణ పునయ్యప్ప. స్వామియే స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఈరోజు అయ్యప్ప సేవా సమితి ఆర్మూర్ గారి ఆధ్వర్యంలో
ఓనం పండుగ సందర్భంగా జమ్యాన్మాన్ అయ్యప్ప దేవాలయంలో మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకము, ప్రత్యేక పూజా కార్యక్రమము, పడి పూజ నిర్వహించడం జరిగింది. ఓనం పండుగ అంటే బలి చక్రవర్తి ఆయన మన దేశాలను అన్నిటి కూడా స్వాధీనం చేసుకొని స్వర్గాన్ని కూడా స్వాధీనం చేసుకున్న సందర్భంగా ఇంద్రుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయనను ప్రార్థించి, ఇలా అయితే అసురుడైన బలి చక్రవర్తి చేతిలో పోతుంది కాబట్టి నన్ను రక్షించుమని వేడుకొనగా మహావిష్ణువు దశావతారాలలో 5వ అవతారమైనటువంటి వామనమూర్తి అవతారం ఎత్తి బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి కాగానే చిన్న బాలుడుగా ఉన్న ఆ వామనమూర్తి విష్ణు అవతారమైన వామనమూర్తిని చూసి, బాలకా నీకు ఏం కావాలని ఏది కోరుకున్నా నేను ఇస్తా అని మాట ఇవ్వంగానే అసురు యొక్క గురువైన శుక్రాచార్యుడు బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి, ఇది మోసం ఉంది, ఇది చిన్న పిల్లాడు కాదు, మహావిష్ణువే ఈ రూపంలో వచ్చిండు, ఏదో మోసం జరుగుతుంది మనకు అని అన్నా కానీ నేను మాట ఇచ్చిన ప్రకారంగా నేను నిలబడతా అని ఆ వామనమూర్తిని అడగా ఆయనకు నాకు 3 అడుగుల స్థలం ఇవ్వాలని ఆయన ఇంత చిన్న కోరికనేనా అని అహంకారంతో సరే ఇస్తానంగానే వామనమూర్తి విరాట్ రూపంగా విశ్వరూపంగా ఎదిగిపోయి 1 అడుగు భూలోకం అంతా పెట్టి 2వ అడుగు ఆకాశం పెట్టిన తర్వాత 3వ అడుగు ఎక్కడ పెట్టాలంటే బలి చక్రవర్తి తన అహంకారాన్ని చంపుకొని తన నెత్తిపైన పెట్టుమనంగానే 3వ కాలును బలి చక్రవర్తి నెత్తి మీద పెట్టి పాతాళ లోకానికి పంపడం జరిగింది. ఈ బలి చక్రవర్తి యొక్క దానగుణము మరియు ఆయన యొక్క మాట నిలబడు అన్నీ చూసి మహావిష్ణువు చాలా సంతోషించి పాతాళ లోకానికి రాజుగా చేసి ఆయనకు ఒక వరాన్ని ఇచ్చాడు. సంవత్సరం ఒక మారు భూలోకంకి వచ్చి నీ రాజ్యాన్ని నీ ప్రజలను చూసుకునే అవకాశం ఇచ్చిండు. అదే భూలోకానికి పైకి వచ్చే రోజే ఈ ఓనం పండుగ. ఈ రోజునాడు బలి చక్రవర్తి తన రాజ్యానికి వచ్చేసి తన ప్రజలందరూ కూడా చూసుకొని చాలా సంతోషించే రోజు ఇది. ఈ ఓనం పండుగ సందర్భంగా అయ్యప్ప దేవాలయంలో కూడా విశేషంగా 5 రోజులు పూజా కార్యక్రమము నిర్వహిస్తారు. ఇటు పూజా కార్యక్రమం అక్కడికి మనం అందరం కూడా వెళ్ళలేం కాబట్టి మన స్థానికంలో ఉన్న అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామికి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం చేయడము, వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నా. స్వామి శరణయ్యప్ప, స్వామి శరణం. ఆరుమూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో ఓనం పండుగ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. గురుస్వామి నగేశ్వరం ఆధ్వర్యంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి, అయ్యప్ప స్వామికి పంచామృతులతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించామని మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపు ధనంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఉదయ్, ఉపాధ్యక్షుడు కోటికే విజయ్, కోశాధికారి సురేష్ చారి, ప్రధాన కార్యదర్శి గంగమోహన్, సలహాదారు శ్రీహరి, గురుస్వామి కృష్ణ, గురుస్వామి శుభం స్వామి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం దరిద్రావన్నోగాసందిత్వరస్తస్యవాదినః పురవీనో ముఖాగత్రానాయకం భిత్తారిహృదో ఆవుభిర్గు నిత్యమయ్యప్ప నీకు దీర్ఘాభిషేకమయ్యప్ప నిరంజన నీకు హారతి, నిరాకార నిరంజన నీకు హారతి, అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి, అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి. అహంకార
వేసి అక్షంతలు వేసినాము దుర్గుణాలను తీసి రూపముగా వేసినాము జ్ఞానమనే ధనమునే దక్షిణగా ఇచ్చినాము శ్రీ వెంకట వరద హృదయ నీకు హారతి ధరణి శబరిపుర నివాస మంగళహారతి ధరణి శబరిపుర నివాస మంగళహారతి ఆరమూరు పుర నివాస మంగళహారతి ఆరమూరు పుర నివాస మంగళహారతి శంకరాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం త్రిపురాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీజ మంగళం దాసాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం శంకరాయ 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 మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరాయ మనోహరాయ శాశ్వతాయ మంగళం. ఇలా అసురరాజు యొక్క ఆక్రమణ జరుగుతుంది. అసురుల చేతికి వెళ్తే మన స్వర్గలోకము ఇబ్బంది అవుతుంది కాబట్టి నివారించాలని విష్ణుమూర్తికి ప్రార్థించగా విష్ణుమూర్తి దశావతారాలలో 5వ అవతారమైనటువంటి వామనమూర్తిగా అవతారం ఎత్తి బలి చక్రవర్తి అయినటువంటి రాజు దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆ వామనమూర్తిగా వచ్చిన బాలుని చూసి బలి చక్రవర్తి నీకు ఏం కావాలనో కోరుకో, నీకు ఏదైనా ఇస్తా అనగానే శుక్రాచార్యుడు అసురుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ఇది వద్దు, ఇందులో ఏదో మోసం జరుగుతున్నది, ఈ బాలుడు కాదు ఇది విష్ణువే అని అన్నా కానీ నేను మాట ఇచ్చిన మాట తప్పనని తెలిసి ఆ వామనమూర్తి కోరుకుంటే నాకు 3 అడుగుల స్థలం కావాలనగానే అంతేనా అని తీసుకోనగానే మహావిశ్వరూపంగా వామనమూర్తి అయినటువంటి విష్ణుమూర్తి మహారూపంగా విరాట్ రూపం తెలిసి ఒక పాదము భూమిపైన 2వ పాదము ఆకాశం పైన పెట్టినాక 3వ పాదం ఎక్కడ పెట్టాలని అడగగా ఆ రాజుకున్న గర్వము పోయి తన నెత్తి మీద పెట్టుమని కోరగా ఆ వామనమూర్తి బలి చక్రవర్తిని తన తలపైన పెట్టి పాతాళ లోకానికి అణిచివేయడం జరిగింది. బలి చక్రవర్తి యొక్క మాట ఇచ్చిన దాన్ని మరియు ఆయనకున్న సేవాభావాన్ని మహావిష్ణు చాలా సంతోషించి వారికి పాతాళ లోకానికి రాజుగా చేసి మరియు సంవత్సరానికి ఒక మారు భూలోకానికి వచ్చి నీ యొక్క రాజ్యాలను ప్రజలను చూసేందుకు అవకాశం ఇస్తున్నా అని వరం ఇవ్వగా ఆ బలి చక్రవర్తి అయినటువంటి రాజు ప్రతి సంవత్సరం కూడా భూమి మీదకి వచ్చి తన ప్రజలను చూసే సమయంలోనే కేరళ రాష్ట్రంలో ఓనం పండుగ చాలా అద్భుతంగా జరుపుకుంటారు. మరియు అయ్యప్ప దేవాలయంలో ఓనం పండుగ సందర్భంగా 5 రోజుల గుడిని తెరిచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, పడి పూజా కార్యక్రమాలు, మహానైవేద్యం వేసి అయ్యప్ప స్వామికి అత్యంత వైభవంగా అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఓనం పండుగ పురస్కరించుకొని సిద్ధులగుట్టపై వెలిసిన అయ్యప్ప దేవాలయంలో ఈరోజు భక్తులందరి సహాయ సహకారాలతో మణికంఠ సేవా సమితి వారు అద్భుతంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. మణికంఠ సేవా సమితి అధ్యక్షుడైనటువంటి చేపూరు ధనంజయ్ గారికి, కార్యదర్శి ఉదయ్ గురుస్వామి గారికి, కోశాధికారి సురేష్ గారికి, గౌరవ సలహాదారు శ్రీహరి గారికి, ఉపాధ్యక్షులు కౌటిక విజయ్ కుమార్ గారికి, ప్రచార కార్యదర్శి గంగామోహన్ గారికి మరియు నవీన్ గారికి, శ్రీధర్ గారికి, రమణయ్య గారికి అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ వీరందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నా. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ పండుగను ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, మైనార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. नारे रिसालत पत्ती पत्ती फूल फूल
पत्ती पत्ती फूल फूल। सरकार की आमद, आका की आमद। या नबी सलाम अलैका, वक्त भी कितना सुहाना, जगमगा उठा जमाना, और पढ़ते थे तराना। या नबी सलाम अलैका, या रसूल सलाम। ఆర్మూరు పట్టణం పెరిగిట్లో గల మహిళా ప్రాంగణం వద్ద లారీ బోల్తా పడింది. పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి ఢిల్లీ వైపు వెళ్తున్న మోసంబి పండ్ల లారీ మహిళా ప్రాంగణం వద్దకు చేరుకోగానే డ్రైవర్ నిద్రమత్తులో లారీ నడపడంతో బోల్తా పడిందని, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం కాలేదని, క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. మాక్లూరు మండలం ఆమ్రత్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2008-9 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆమ్రత్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2008-2009 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 17 సంవత్సరాల తర్వాత తమ గురువులను విద్యార్థులు కలుసుకుని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజేందర్, ఉపాధ్యాయులు మధుర, కాంచన, ప్రమోద్, ఆమ్రత్ తండ నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన తలపెట్టిన పంచజన్య సంకల్ప సభ పోస్టర్లు ఆవిష్కరించారు. అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన తలపెట్టిన పంచజన్య సంకల్ప సభ పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర నాయకులు నవీన్ చారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఆగస్టు 31వ తేదీన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ గృహంలో జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రజలను మార్పు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ నవీన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం కోసం అనేక విధాలుగా పోరాటం చేస్తుందని, టీఆర్ఎస్ పార్టీ పోరాటానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పంచజన్య సభను ఏర్పాటు చేయాలని కవితక్క గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున శ్రేణులు కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కవితక్క గారు పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా తన సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్కు రానున్న నేపథ్యం లోపల చాలా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు అన్ని చోట్ల నుంచి కూడా రావడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఏవైతే పంచజన్య సిద్ధాంతాలను తీసుకుని ముందుకు కదులుతూ ఉన్నారో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు కూడా ఇంకా అనేక వర్గాలకు ప్రయోజనాలు అందలేదని చెప్పి పార్టీ ఏర్పాటు లోపల ఈ మూల సిద్ధాంతాలను తీసుకొని అన్ని వర్గాల ప్రజలకు కూడా సమాన న్యాయం దక్కాలని చెప్పి విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయాన్ని తీసుకొని ఇవాళ కవితక్క గారు ముందుకు పోతున్నారు.
రాష్ట్రం లోపల ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి. నిజామాబాద్ జిల్లా ప్రజలు ప్రతిసారి వివిధ పార్టీలను గెలిపించడం జరిగింది, కానీ ఈ జిల్లాకు న్యాయం జరగలేదు. తొలిసారిగా మన జిల్లా ఆడబిడ్డ, మన కోడలు, తెలంగాణ ఆడబిడ్డ, మన నిజామాబాద్ జిల్లా కోడలైనటువంటి కవితక్క గారు ఒక రాజకీయ ప్రస్థానాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈ సభకు విజయవంతం చేసి వేలాదిగా తరలి వచ్చి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళందరూ కూడా కవితక్కను రాజకీయంగా ఆశీర్వదించారని, వారి రాజకీయ కార్యాచరణ లోపల వెన్నుగా దన్నుగా నిలిచి వారిని ప్రోత్సహించారని, ఈ తెలంగాణ రాష్ట్రం లోపల రానున్న మరో మహా విప్లవానికి నాంది పలుకుతూ కవితక్కతో పాటు కలిసి నడవాలని కోరుతూ ఉన్నాం. ఈ నిజామాబాద్ అంటేనే ఒక పోరాటాల గడ్డ. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ మోతే మట్టి నుంచే మరి విప్లవం వచ్చి తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు మరి సాధించుకున్న తెలంగాణలో ఆ రోజు అమరులకు కానీ, ఏదైతే ఉద్యమం చేసిన నాయకులకు కానీ ఎటువంటి న్యాయం జరగలేదు ఆ పార్టీ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలలో. అలాగే మార్పు పేరుతో వచ్చినటువంటి ఇంకొక పార్టీ కూడా ఈరోజు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నది. మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా చేయని పోరాటం రాష్ట్ర స్థాయిలో తిరుగుతూ ఒక మహిళగా, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు రూపారెడ్డి మర్డర్ కేసు చూసుకుంటే నల్గొండలో మరి యువతనంతా కూడా గంజాయికి బానిసలుగా, ఉత్తర భారతదేశంలో లాగా ఈ ప్రాంతంలో కూడా గంజాయి కాస్తూ ఉన్నది. మరి కల్పాతుల చేత యువత మోసపోతూ ఉన్నది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ శూన్యత ఉన్నది. ఎందుకంటే కొత్త పార్టీని యువత జంజాట్ కోరుకుంటూ ఉన్నది. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ పార్టీ పేరుతో ఉద్యమం కానీ, మొన్న తమిళనాడులో జరిగినటువంటి కొత్త ప్రభుత్వం కానీ, అన్ని ఏవైతే ఈ పాత పార్టీలు మరి కొత్త సీసాలో పాత సారలాగా అదే నాయకులు అదే పార్టీలు మారుతున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కవితక్క గారు పాంచజన్య మేనిఫెస్టో తోటి మరి మొత్తం మీద కూడా యువతని, విద్యార్థుల్ని, రైతుల్ని అసెంబ్లీకి మరి తమిళనాడు తరాలో తీసుకుపోయే ఒక మహత్తర ఉద్యమాన్ని కవితక్క గారు సామాజిక తెలంగాణ పేరు మీద చేస్తున్నారు.